ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావును కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో ఉమామహేశ్వరరావుకు వైద్య పరీక్షలు పూర్తి కాగా అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ట్యాబ్లో ఉన్న ఆస్తి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బినామీ ఆస్తులపై కూపిలాగుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఎవరు, అతనితో ఉమామహేశ్వరరావుకున్న లావాదేవీలు ఏంటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, డాక్యుమెంట్స్ వివరాలను పోలీసులు కోర్టుకు తెలుపనున్నారు. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 3 కోట్ల ఆస్తులు గుర్తించగా ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించాడని దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు రాగా అతనిపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు పడింది. అయినా తీరు మార్చుకోని ఉమామహేశ్వరరావు సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు వసూళ్లు చేశాడని దర్యాప్తులో తేలింది. ఎన్ఆర్ఐను బెదిరించి డబ్బులు దండుకున్నాడని, తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులో చేతివాటం చూపించేవాడని వెల్లడైంది. ఇలా అక్రమ ఆస్తులు కూడబెట్టి నగర శివార్లలో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశాడు. తన ఇంట్లో నగదును దాచకుండా తన అత్తమామల ఇంట్లో దాచేవాడని పోలీసులు తెలిపారు. లావాదేవీలకు సంబంధించిన మొత్తాన్ని ట్యాబ్లో రాసుకున్నాడని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో 50 కోట్ల మేర అక్రమ ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇవాళ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారించారు. అయితే ఈ విచారణకు అతను ఏమాత్రం సహకరించడం లేదని ఏసీబీ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏసీబీ కార్యాలయం నుంచి ఉమామహేశ్వరరావును ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం కోర్టులో వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా అక్రమ ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావుపై అనేక ఫిర్యాదులు గతంలోనూ కూడా ఉన్నాయి. ఇప్పటికే గతంలో 3 సార్లు ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం అతని తీరులో మార్పు రాలేదు. అనేక మంది బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ అతని తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా కూడా అదేవిధంగా అక్రమాస్తులు భారీగా కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కేవలం అతని ఇంట్లోనే కాకుండా అతని అత్తమామల ఇంట్లో, అలాగే బినామీల ఇంట్లో కూడా భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటన్నిటిపై కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టారు. సుమారుగా ఇప్పటి వరకు ఏసీబీ అధికారులకు అందిన లెక్కల ప్రకారం బయట మార్కెట్లో 50 కోట్ల వరకు కూడా ఈ అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వాటన్నిటిపై ఇంకా కూపీలాగుతున్నారు. దీనికి సంబంధించిన మొత్తం అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అతను పర్సనల్ ట్యాబ్లో ఆ వివరాలన్నీ కూడా రాసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఉమామహేశ్వరాన్ని కొద్దిసేపు క్రితమే ఏసీబీ కోర్టుకి అటు ఏసీబీ అధికారులు తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లోనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఉమామహేశ్వరరావు పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో నిన్న ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు 2 తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ విజయనగరం భీమవరంతో పాటు అదేవిధంగా హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో తన కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేశారు. దాదాపు 3,45 లక్షల ప్రాపర్టీని మొత్తం కూడా సీజ్ చేశారు. 17 ప్రాపర్టీస్ ని గుర్తించడం జరిగింది. ఇక మరోవైపు ఉమామహేశ్వరరావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఆ తర్వాత బాధితులు వెంటనే పెద్ద ఎత్తున ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది తమను కూడా వేధింపులకు గురి చేసి డబ్బులు డిమాండ్ చేశారంటూ కూడా ఈ రోజు ఇబ్రహీంపట్నం చెందినటువంటి కొంతమంది రైతులు కూడా ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఉమామహేశ్వరరావుపై ఫిర్యాదులు చేశారు. గతంలో కూడా అతను ఇబ్రహీంపట్నం ఏసీబీగా పనిచేస్తున్న సమయంలో కాల్పుల ఘటన మనం చూసాం. రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇష్యూలో కాల్పుల ఘటనలో 2 మరణించారు. ఆ ఘటనలో కూడా ఆ డబ్బులు ఓనర్స్ దగ్గర నుంచి కూడా అవతల పార్టీ 2 పార్టీల నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఇతనిపై ఆరోపణలు రావడం జరిగింది. అప్పట్లో ఇతను సస్పెండ్ కూడా కావడం జరిగింది. మొత్తం దాదాపు 3 సార్లు సస్పెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీగా పనిచేయడం పట్ల కొంత విమర్శ కూడా తలెత్తాయి. ఎందుకంటే సిసిఎస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన పోస్టు. ఆ పోస్ట్ లో అసలు ఎందుకు ఇతనికి 3 సార్లు సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి ఈ పోస్ట్ ఏ విధంగా ఇచ్చారన్న దానిపై కూడా ఇతను వెనుక
అసలు ఎవరున్నారన్న దానిపై కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా బాధితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఏసీబీ కార్యాలయానికి అటు ఇబ్రహీంపట్నం చెందిన కొంతమంది బాధితులు కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చాలా మంది సిబ్బందిని సైతం కింది స్థాయి సిబ్బంది కానిస్టేబుల్ కావచ్చు, హోమ్ గార్డ్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇన్స్పెక్టర్లు కావచ్చు, చాలా మందిని బూతు పురాణాలు తిడుతూ మరోవైపు వారిపై చులకన భావం ప్రదర్శిస్తూ అతను వేధింపులకు గురి చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున బాధితులు ఇప్పటికే అటు ఏసీబీ కార్యాలయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు అటు సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన హైదరాబాద్ కేసుకు సంబంధించిన దానిపై కూడా పెద్ద ఎత్తున డబ్బులు గడించారంటూ కూడా ఇతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరిగింది. మొత్తం మీద పెద్ద ఎత్తున అటు ఆస్తులు కూడా పెట్టాడు. అదేవిధంగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా వేల కోట్ల అంటే వందల కోట్ల రూపాయలు ఆస్తులు కూడా పెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున ఇతనిపై ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే నిన్న ఏకకాలంలో ఏసీబీ అధికారులు 14 చోట్ల సోదాలు చేశారు. మొత్తం 50 కోట్ల పైబడే ఇప్పటివరకైతే ప్రాపర్టీని గుర్తించారు. మరోవైపు అతనికి సంబంధించిన విల్లాలు కావచ్చు, డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతను ఈ రోజు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని తిరిగి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంది. కస్టడీ తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు, ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే బాధితులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇతని బాధితులు ఉంటే మాత్రం తమను సంప్రదించాలంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి చూడాలి. ఈ రోజు చాలా మంది బాధితులు కూడా ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేశారు. మరి ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రాలో దాదాపు 300 మంది బాధితులు ఇప్పటికే అటు నష్టపోయినటువంటి బాధితులందరి దగ్గర నుంచి కూడా ఇతను డబ్బులు తీసుకున్న కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. చాలా మందికి అన్యాయం చేశాడంటూ కూడా ఇప్పటికే ఇతనిపై ఫిర్యాదులు కూడా అందాయి. కాబట్టి దానికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మేరకు ఆస్తులు కూడా పెట్టారు. షామీర్పేటలో ఒక విల్లా కావచ్చు, అదేవిధంగా గట్కేసర్లో 5 ప్రాపర్టీలు కావచ్చు, మరోవైపు ఎల్బీ నగర్ లో ఒక ప్రాపర్టీ కావచ్చు, ఇబ్రహీంపట్నంలో ప్రాపర్టీ కావచ్చు, వీటన్నిటి కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇంకా ఇంట్లో వాళ్ళ అత్తమామ ఇంట్లో దాచుకున్నటువంటి 38 లక్షల నగదును సైతం నిన్న ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఆ తర్వాత 60 తులాల బంగారంతో పాటు కొంత సిల్వర్ ని కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇతనికి ఇంకా వెనక ఎవరెవరున్నారు, ఇతర బాధితులు ఎవరెవరున్నారు, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు చాలా సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి కాసేపులోనే ఉమామహేశ్వరాన్ని ఇప్పటికే ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి న్యాయమూర్తి ఎదుట మరి కాసేపులోనే ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత మరి ఏసీబీ అధికారులు కస్టడీ కోరిన తర్వాత మరి కస్టడీకి అనుమతిస్తుందా లేదా రేపు ఆ కస్టడీ పిటిషన్ పై వాదనలు జరుగుతాయనేది మాత్రం మరి కాసేపు పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. హర్ష.